నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ప్రభుత్వంలో వారసత్వ రాజకీయాలు లేవు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. 5 ఏళ్లలో జగన్ అవినీతే ఏపీకి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ. మంగళగిరిలో వినాయకునికి పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బారాసా కాదా కేటీఆర్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. డీటెయిల్స్ చూస్తే మా ప్రభుత్వంలో వారసత్వ రాజకీయాలు లేవని, ఆ తరహా పార్టీలు ఈ ప్రాంతంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని శనివారం జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలోని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయన్నారు. ఈ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ను భవిష్యత్తును నిర్ణయించనున్నాయని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన జమ్మూ కాశ్మీర్ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరివారతులు వంచన చేయడం ప్రారంభించారన్నారు. इस बार जम्मू कश्मीर का चुनाव जम्मू कश्मीर का भाग्य तय करने वाला है। आजादी के बाद से ही हमारा प्यारा जम्मू कश्मीर विदेशी ताकतों के निशाने पर आ गया। इसके बाद इस खूबसूरत राज्य को परिवारवाद ने खोखला करना शुरू कर दिया। यहां जिन राजनीतिक दलों पर आपने भरोसा किया, उन्होंने आपके बच्चों की चिंता नहीं की। उन राजनीतिक दलों ने सिर्फ और सिर्फ अपने बच्चों को आगे बढ़ाया। जम्मू कश्मीर के मेरे नौजवान आतंकवाद में पिसते रहे और परिवारवाद को आगे बढ़ाने वाली पार्टियां आपको गुमराह करके मौज काटती रही। జగన్ 5 ఏళ్ల పాలన ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్ కు లేదన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని, ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులే ముందుంటున్నారని నాదెండ్ల అన్నారు. కానీ విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, పర్యావరణంలోని మార్పుల వల్ల ఊహించని విధంగా గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా, ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి, స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో
కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వినాయక ఉత్సవాలు మంగళగిరి పట్టణంలోని అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి దర్శించుకున్నారు. అనంతరం పలు వినాయక విగ్రహాల వద్ద పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బారాస కాదా అంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఎన్నడూ విమర్శించలేదని, ఏపీ ప్రజలను గతంలో కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు. బారాస పని అయిపోయిందని సొంత పార్టీ నేత గాంధీ అంటున్నారన్నారు. ప్రాంతీయతను రాజకీయంగా వాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. మేము పార్టీ ఫిరాయింపులను ఎక్కడా ప్రోత్సహించలేదని, బారాస గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రతినిధులను చేర్చుకుందన్నారు. పార్టీ ఫిరాయించిన బారాస మంత్రి పదవులు ఇవ్వలేదా అని పొన్నం ప్రశ్నించారు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసన సభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రిచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు. ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని, ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవది, ఎక్కువ రోజులు ఉన్నది, ఇది కూలిపోతుంది అని శాపనార్థున్నారు.
పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు పవన్ సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో కూటమి నేతలకు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అద్దెల పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న దీనంతటికీ కారకుడని, దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి జీవోలు జారీ చేయించుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో క్రెడాయి విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో నవంబర్ 29 నుంచి 3 రోజుల పాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా క్రెడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లుగా సంస్థ చైర్మన్ స్థాయిరాజు తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంతింటి కలని నిజం చేసుకోవాలని ప్రతి ఒక్క మధ్యమ తరగతి కుటుంబానికి కూడా మధ్యతరగతి కుటుంబానికి ఉంటుందని, వారి కళకు క్రెడాయి సంస్థ భరోసాగా ఉంటుందని అన్నారు. గత 9 సంవత్సరాలుగా క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా క్రెడాయి ఎక్స్పో నిర్వహించడానికి సిద్ధమని తెలిపారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ వరద బాధితులకు విశాఖ చాప్టర్ నుంచి 10 లక్షలు, విజయవాడ నుంచి 50 లక్షలు అందించనున్నట్లుగా తెలిపారు. See, as Dharmendra sir has told, GDP, second largest contributor to the GDP. So we can understand the industry also depends on the everything is now depends on the real estate industry. So unless until the country grow, the GDP grow, the people will not grow. At the same way, look at Raju Palace, and we have seen a very good response from the general people also. ఈరోజు క్రెడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పో బ్రోచర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఎస్బీఐ జిఎం శ్రీ పంకజ్ కుమార్ గారి చేతుల మీదుగా చేయటం జరిగింది. ఈ యొక్క క్రెడాయి ప్రాపర్టీస్ గతంలో 9 ప్రాపర్టీ ఎక్స్పోలు మనకి విశాఖ ప్రజలకి ఎంతో సక్సెస్ఫుల్గా జరపడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తారీఖు 3 రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క ప్రాపర్టీ షోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన విశాఖ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి తమకు
ఏ విధమైనటువంటి ప్రాపర్టీ కావాలో, ఏ విధమైన ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి వాటిలన్నీ సెలెక్ట్ చేసుకుని, అంతేకాకుండా మనకి అక్కడ ఎస్బీఐ వారు కానీ అలాగే తదితర బ్యాంకుల వారు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి వారు ఇచ్చే రాయితీలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వారు ఎన్నో రాయితీలు ఆ 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోను విజిట్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా డైలీ మీకు లాటరీ ద్వారా కొన్ని బహుమతులు, అలాగే 3 రోజులు విజిట్ చేసిన సందర్శకులందరికీ కూడా ఈ యొక్క బంపర్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేసి మీరందరూ కూడా తమ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని విశాఖ ప్రజలని కోరుకుంటున్నాను. అది 3 రోజులకి ఎవ్రీడే గంటకి ఒక లాటరీ ద్వారా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 రోజులు వచ్చిన విజిటర్స్కి బంపర్ డ్రా ద్వారా ఒక మంచి లాటరీ. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. ప్రజలు, కేసులతో సంబంధం ఉన్నటువంటి కక్షిదారులు వివిధ శాఖలు తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక మంచి వేదిక అని, ఇలాంటి కేఎన్ఆర్ న్యూస్ వేదికలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కూడా ఈరోజు మా లింక్ తో మేము లాంచ్ చేసాం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అల్కలాంబ గారు. సో ఈరోజు తెలంగాణకు సంబంధించి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేపు పొద్దున 10 గంటలకి ఈ మెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేస్తున్నాం. సో వీఆర్ లాంచింగ్ హియర్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పిసిసి. రేపు పొద్దున 10 గంటలకి మేము ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కేసీ వేణుగోపాల్ గారు కానీ మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తున్నారు. సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా భిన్నంగా ఇక మీదట రాబోయే కాలంలో అవకాశాలన్నీ మహిళలకు ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తున్నారు. ఇది స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో ప్రతి ఒక్కరు, మహిళా కాంగ్రెసే కాకుండా ప్రతి కాంగ్రెస్ సోదరుమని దీంట్లో అనుసంధానం కాగలరు. ఇందులో ఎన్జిఓ ఆర్గనైజేషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపీస్ అనేది ఆన్లైన్ మెంబర్షిప్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా మేము ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేస్తే మీ పేరు, మీ ఓటర్ ఐడి, దాంతోపాటు మీకు సంబంధించిన వివరాలు కొన్ని అడుగుతారు. సో దానికి మీరు ఎక్కడ, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అనేది అది మెన్షన్ చేస్తూ మీ ఒక ఫోటో క్యాప్చర్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలాంటి సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది చూడండి, దిస్ ఇస్ మైన్, సునీతారావు అన్న పేరుతో వచ్చింది. ఈ మెంబర్షిప్ అనేది, ఈ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ 1,00,000 మందితో మహిళా కాంగ్రెస్ ముందుకు వస్తుంది. రేపు ఒక 10,000 మందిని ఇమీడియట్గా ఇన్స్టెంట్గా చేయడానికి, ఎన్రోల్ చేయడానికి మా జిల్లా అధ్యక్షురాలు అందరూ కూడా సహకరించి పలు చోట్ల ఈ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభిస్తున్నాం. మెయిన్ ముఖ్యంగా పొద్దున 10 గంటలకి ఈ లింక్, ఈ వెబ్సైట్ లింక్ అనేది మేము మీకు ఉన్నతాశయంతో మహిళలు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విఎంఆర్ డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలోని మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవ ఎగ్జిబిషన్ ను శనివారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారతతోటి దేశం ముందడుగు వేస్తోందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ పునర్నిర్మాణానికి ఇవ్వాలని మంచి ఆలోచన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 260 మంది మహిళలు సభ్యులుగా ఉన్నటువంటి ట్రస్ట్ ప్రతి ఏడాది నిర్వహించే ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించడం ప్రశంసనీయమన్నారు. మహిళలు తయారు చేసిన 60కి పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తుల స్టాల్స్ ను సందర్శించారు. కార్యక్రమంలోని ట్రస్ట్ చైర్పర్సన్ సునీత రెకేచా, కార్యదర్శి దివ్య లాల్వానీ, ఫ్రాన్సిస్ జైన్, నిర్మలా హిరావత్, సుబోధ్ రెకేచే తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్కి పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం. ఏదైతే దాదాపు 60 పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 45 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన అమౌంట్ని
వాళ్ళు చారిటీకి, అదే ఓల్డ్ ఏజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు ఇటువంటి వాటికి పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నియోజకవర్గం ఆనందపురం కింగ్స్ ఫంక్షన్ హాల్లోని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశమంతటా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పార్టీ భారతీయ జనతా పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. ప్రతి రైతు కోసం, ప్రతి పేదవారి కోసం కష్టపడే వారి భారతీయ జనతా పార్టీ అన్నారు. మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమం అనంతరం యువతకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే 22, 23 సంవత్సరాల్లో తీర్చిదిద్దాలంటే అది ప్రజా భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఒకటి, మనం సభ్యులం అవుతున్నామంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ నిర్మాణానికి మన వంతు సహకారాన్ని మనమేం డబ్బివ్వవసరంలా. సాధారణ సభ్యులు పెద్దగా సమయం కూడా ఇవ్వక్కర్లా. కానీ ఒక సంకల్పానికి, ఒక విజన్కి మనం కూడా భాగస్వామ్యులు కావాలి. అందుకే కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా మీ గ్రామాలన్నిటికీ కూడా వీడియో వైరల్ వచ్చాయి. వికసిత భారత్ యాత్ర పేరుతో, సంకల్ప యాత్ర పేరుతో మీ గ్రామాలన్నిటికీ వచ్చాయి. ప్రతి గ్రామంలోనూ సమావేశాలు పెట్టడం జరిగింది, మిమ్మల్ని భాగస్వాములు చేయడం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే దేశం అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి కాదు. ప్రతి ఒక్కరం కూడా ఆ సంకల్పం, మనం ఆ సంకల్పాన్ని దాన్ని అవలంబించాలి. నేను అనేక మందికి సహచరులు చెప్పినట్టుగా పార్లమెంటు సభ్యుడిగా మన వరకు ఉన్నాను. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వినూత్నమైన రీతిలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. జీవీఎంసీ 88వ వార్డు అజనగిరి గ్రామ పెద్ద జనసేన విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించి పూజలు చేశారు. ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం భారీ అన్న సంతర్పణం జరగగా పంచకర్ల రమేష్ బాబు అన్న సంతర్పణలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు, నాయకులు బలిరెడ్డి అప్పారావు, కంచిపాటి రాంబాబు, గల్లా శ్రీనివాసు, కల్లేపల్లి ఎర్నిబాబు, బొడ్డపల్లి సూరి, దేముడు, బొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన నంగినారపాడులో జరుగుతున్న ఇక్కడ యువత ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు అన్న సంతర్పణ కూడా ఉంది. అనేక ప్రాంతాల్లో మన నియోజకవర్గాల్లో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు, అన్న సందర్భంలో ఒక పండుగలాగా రోజు చేస్తూ ఉన్న యువతని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కోరినవన్నీ ప్రసాదించాలని చెప్పి, ఏ విఘ్నాలు లేకుండా సాఫీగా అన్ని పనులు జరగాలని ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ రాష్ట్ర సర్వముఖోపవృద్ధిని భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియదు. సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్లో ఇది పెట్టడం జరిగింది. 7వ తారీఖున పంపెట్టడం, ఈరోజు అన్న సందర్భం అనుకు కూడా ఇవాళ జరుగుతుంది. ఇది కొత్తగా ఈ సంవత్సరం ఐస్ వరల్డ్ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఉయ్యాల్లో వినాయకుడిని పెట్టడం జరిగింది. 9 రోజులు.
అనుసంధానం ఈ సంవత్సరం ఇంకా డిఫరెంట్గా మేము ట్రై చేయాలని చెప్పి ఐశ్వర్య ఉయ్యాల వినాయకుడిగా మేము ట్రై చేసాం సార్. నాయుడు అలాగే మా గ్రామానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు వినాయకుడి దినోత్సవం చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ ఘనంగా చేసుకునే కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారిని అలాగే మన నాయకులు జూ వైజాగ్ ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్టోబర్ 6వ తేదీన వైజాగ్ జూ మార్టన్ 3వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కార్యక్రమ నిర్వాహకులు రైజ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు మారథాన్కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు నుంచి ఈ మారథాన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ మార్గాల్లోని 4 రకాలు ఉన్నాయని చెప్పి 21K, 10K, 5K, 3K పేరిట ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మారథాన్లో పాల్గొనే క్రీడాకారులు, నగర ప్రజలంతా కూడా ఆసక్తి ఉన్నవారంతా ముందుగా తమ పేర్లను www.vtra.run ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. విజేతలుగా 3 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యోగేష్, రవి, శ్రీరామ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది 3rd ఎడిషన్ ఆఫ్ వైజాగ్ హాఫ్ మ్యారథాన్. ఇది ప్రతి సంవత్సరం జూలో జరుగుతుంది. 3 ఏళ్ళుగా బట్టి చేస్తున్నాం. ఈసారి అలాగే మేము అక్టోబర్ 6వ తారీఖు 2024న ఈ రేస్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి 21K హాఫ్ మ్యారథాన్, ఇంకోటి 10K రన్, అండ్ దెన్ 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ ఉంది. దీంట్లో 16 ఏళ్ళ నుంచి 65,000 వరకు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫిట్గా ఉంటే అంతకంటే ఎక్కువ ఏజ్ అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంది. విజేతలకి ట్రోఫీస్, ప్రైజ్ మనీ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉంది. అలాగే ఇది మా వైజాగ్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ తో కొలాబరేట్ అయ్యి మేము వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్ అక్టోబర్ 6న వస్తుంది కాబట్టి దాని సందర్భంగా మేము విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ కు జాతీయ స్థాయిలో ఓ అవార్డు దక్కింది. భారత సేవారత్నం పేరిట సోమలరాజు ఫౌండేషన్ ఓ పురస్కారాన్ని ప్రకటించగా దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. బెంగళూరులోని జక్కూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సముదాయ భవన్లో శనివారం నిర్వహించిన ఆ సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దుర్గాప్రసాద్ కు ఈ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో నిష్ఠాతులు, సమాజ సేవకుల్ని జాతీయ స్థాయి అవార్డులతోటి అతిథులచే సత్కరించినట్లుగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివరాజు తెలిపారు. విశాఖలోని విక్టరీ మీడియా రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ కు భారత సేవారత్న అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఓ జర్నలిస్టుగా ఈ సమాజానికి చేస్తున్న సర్వీస్ తో పాటుగా తాను చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఇంతటి గొప్ప అవార్డుతో సత్కరించిన సోమరాజులు ఫౌండేషన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూర్తి గారు వచ్చారు సార్. పిడి జయరామరెడ్డి గారు. పి చిట్టిబాబు వచ్చారా సార్? ఆదిశా మేడం గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ప్రభుత్వంలో వారసత్వ రాజకీయాలు లేవు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. 5 ఏళ్లలో జగన్ అవినీతే ఏపీకి అతిపెద్ద విపత్తు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ. మంగళగిరిలో వినాయకునికి పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బారాసా కాదా కేటీఆర్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.